పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఎక్కడ తగ్గటం లేదు. యెమెన్పై అమెరికా దాడులు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అటు అమెరికా వైమానిక దాడులకు దిగింది. యెమెన్ రాజధాని సనాతో పాటు మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి అమెరికా దాడుల్లో 80 మంది మృతి చెందారు. 50 ప్రాంతాలను టార్గెట్ చేసి దాడులకు పాల్పడింది అమెరికా. ఇటు సనాతో పాటు హుదైదా, అమ్రాన్ నగరాలపై బాంబుల వర్షాన్ని కురిపించింది. అమెరికా దాడుల్లో హుదైదా ఎయిర్పోర్ట్ పూర్తిగా ధ్వంసమైంది. పోర్ట్ అలాగే ఎయిర్పోర్ట్ కూడా ధ్వంసమైనట్టుగా తెలుస్తోంది. తమ దాడులు ఆగవంటూ చెప్తోంది అమెరికా. మరి ముఖ్యంగా నవంబర్ 2023 నుంచి తమ దాడులను కంటిన్యూ చేస్తుందని చెప్పుకోవచ్చు. ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత, ట్రంప్ అధ్యక్షుడిగా మారిన తర్వాత ఈ ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఒకటే చెబుతోంది అమెరికా, ఇటు యెమెన్లోని హౌతీలు తమ నౌకాశ్రయానికి సంబంధించి కావచ్చు, లేకపోతే అటు నౌకలు వెళ్ళే నౌకలకు సంబంధించి, అంటే వాణిజ్య నౌకల మీద దాడులని ఆపేంత వరకు ఈ దాడులు కంటిన్యూ అవుతాయంటూ కూడా అమెరికా హెచ్చరిస్తోంది.